ఫ్యాన్స్ అనేవాళ్ళు సినిమాలకి మూలం కదండి. ఫ్యాన్స్ వల్లగా సినిమాలు నిలబడేది. వాళ్ళు మొదటి రోజున 2,000 రూపాయలు 3,000 రూపాయలు టికెట్ అమ్మి ఫ్యాన్స్ నాశనం చేయడం ఎంతవరకు న్యాయం? ఓకే, మాట్లాడదాం ఈ అంశాల గురించి కొంచెం డీప్గా మనం డిస్కస్ చేద్దాం. శేఖర్ భాష గారు మీరేమంటారు? ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి మొత్తం ఏదో ఒక పెద్ద సినిమా స్టోరీ లాగే అయింది. ఆయన బ్లాక్మెయిల్ చేయడం, తర్వాత మనం పోలీసులు పట్టుకోవడం కానీ స్టార్టింగ్ నుంచి కూడా. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి ఏంటో. ఒక సినిమా తీయాలంటే ఆ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. అంత కష్టపడి ఆయన సినిమా తీసిన తర్వాత జస్ట్ కాపీ చేయడం సేపు చిన్న సాఫ్ట్వేర్ కోడ్ రాసుకుంటే కాపీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాని ఇష్టం, మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాడడం. దీన్ని మీరు అన్నట్టుగా రాబిన్ హుడ్ లాగా చేయడం అనేది, ఎస్పెషలీ ఐబొమ్మ విషయంలో నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వచ్చిన 4 రోజులు అవుతుందేమో ఆయన రాగానే అసలు ఆయన ఏంటో ప్రూవ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఐబొమ్మ వల్ల డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అవ్వడం కాదు. ఐబొమ్మ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ పైరసీ. పైరసీ ఈజ్ డిఫరెంట్, ఐబొమ్మ ఈజ్ ఐబొమ్మ జనరల్గా ఓటీటీకి నష్టం చేస్తుంది తప్ప డైరెక్ట్గా సినిమాల్లో రిలీజ్ అయ్యేవి మీకు రిలీజ్. ఇప్పుడు ఇవాళ ఓజీ రిలీజ్ అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ రోజు ఐబొమ్మలో రాదు. ఐబొమ్మ ఈజ్ మీరు ఎప్పుడైతే అది హెచ్డి ప్రింట్ వస్తుందో అది దాన్ని అతను కొంచెం క్వాలిటీ టోన్ డౌన్ చేసి అది దాంట్లో పెడుతున్నాడు. అసలు అంతకన్నా డేంజరస్ మీకు మూవీ రూల్స్ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. సో దాన్ని ఎవడో ఏం చేయట్లా. నిజానికి ప్రొడ్యూసర్లు డ్యామేజ్ అయ్యేది ఏదన్నా ఉందంటే ఇటువంటి మూవీ రూల్స్, లేకపోతే తమిళ రాకర్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే సినిమా రాగానే నెక్స్ట్ రోజు అక్కడ వీళ్ళకి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. ఐబొమ్మలో ఏదైనా వచ్చినా ఇమ్మీడియట్గా పెట్టట్లేదు ఆయన. ఈయన చెప్తున్న దానికి ఇది కేవలం శాటిలైట్ రైట్స్ అమ్ముకునే టైంలో వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుందేమో తప్ప అది కూడా ఎఫెక్ట్ అవుతుంది నాకు తెలిసి. ఐబొమ్మలో ఐ థింక్ పైరసీ లేదు. పైరసీ అంటే ఏదైనా పైరసీ. ఇప్పుడు పక్క నోట్ కింద పెట్టడానికి నువ్వే వడరా అని చెప్పి పీకినట్టు అంటే ఇమిడియట్ ప్రింట్స్ వస్తున్నట్టున్నాయి. లేదు 15 రోజులకే ఓట్లకి ఇస్తున్నారండి వీళ్ళు, 16 రోజులు వస్తుందని చెప్తున్నారు. కరెక్ట్, దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఇప్పుడు ఏ సినిమా అయినా 2 వారాల నుంచి ఆడలేదు. ఆ 2 వారాల లోపల వచ్చే కలెక్షన్స్కి నేను దాంట్లో వెళ్ళట్లేదు అని ఆయనకంటూ ఒక మరి పెద్ద దొంగ కాదు, నేను చిన్న దొంగ అని చెప్పి పెట్టుకున్నట్టు ఉంది. ఏదైనా దొంగతనమే దాంట్లో అస్సలు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తీసిన తర్వాత నేను తక్కువ లేపేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది నథింగ్ అండి. ఇటువంటివి నీతోనే ఆగిన బెలహరి సంగీతం అన్నట్టుగా 100 సైట్లు ఉన్నాయి. మీకు తెలుసో లేదు, 100 సైట్లు ఉన్నాయి. ఈసారి ఇక్కడ బ్లాక్ చేశారనుకోండి, VPN పెట్టుకొని జాయిన్ అవుతారు, లేకపోతే ఇంకా రకరకాలు చేస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తారు. పైరసీ ఆపడానికి ఇది కాదు. ఆయన అన్నట్టుగా ప్రేక్షకుడిని సినిమా దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆ గ్రాండ్యూర్ ఉండాలి. సినిమాలో ఆ క్వాలిటీ ఉంటే, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు కావచ్చు, అబ్బా సినిమాకి వెళ్ళి చూస్తేనే మనకి ఆ కిక్ వస్తుందిరా, ఈ పైరసీలో చూస్తే మనకి రాదురా అని ఫస్ట్ ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఏదో చిన్న సీరియల్ లాగానో లేకపోతే ఇది తీసేసి ఇది సినిమాలో పెట్టేసి మనం సంపాదించేసుకుందాం అనుకునేప్పుడు దీనికోసం ఏం వెళ్తాం లేరో చూసేసి వచ్చలే, ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతవరకు ఆగలేని వాళ్ళు ఇటువంటి ఐబొమ్మ కూడా ఓటీటీలో వచ్చిన తర్వాతే వస్తుంది. బట్ ఈ వేరే పైరసీ సైట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే పోలీసులు చాలా అద్భుతమైన పని చేశారు. బట్ దీనికన్నా చాలా ఇంపార్టెంట్గా ఇప్పుడు ప్రొడ్యూసర్లు నిజంగా బతికి బట్టగట్టాలి, ఇంకొక సినిమా మంచిది రావాలి అంటే ఐబొమ్మ ఈజ్ నాట్ ద థింగ్. ఇంకా పెద్ద ఉన్నాయి, తమిళ రాకర్స్, లేకపోతే మనం ఎందుకు వాటి పేర్లు చెప్పడం కూడా మళ్ళీ జనాలను ఎడ్యుకేట్ చేసినట్టే అవుతుంది. బట్ జనానికి తెలియదే ఉందిలేండి, దే ఆర్ ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇలాంటి విషయాల్లో. ఎందుకు వాటిని అంటే ఇది ఫస్ట్ బ్లాక్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఫస్ట్ బ్లాక్ చేయండి, తర్వాత మిగతా విషయం. మీకు తెలుసా బ్లాక్ చేయడానికి ఆయనకి అనుభవం ఉందో లేదో, సార్ మీ సినిమా రిలీజ్ అయింది, రేపు ఇది మేము పెట్టకుండా ఉండాలి అంటే ఇన్ని కోట్లు మాకు ఇవ్వండి. ఇది మీకు ఎప్పుడన్నా వచ్చినాయి అంటే వాళ్ళు సినిమా తీయాలి, హీరోలకి కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాలి, ఆఖరికి వీళ్ళకి కూడా చదివించుకోవాలి. దోపిడీ ఇది. సో దీన్ని ఆపడం మీరు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఇక్కడ మన చేతకంతనమే కదా. లీగల్గా దే హ్యావ్ ఆల్ ద రైట్. మరి పోలీసులు ఎందుకు దాన్ని బ్లాక్ చేయడానికి కష్టపడుతున్నారు? ఇమిడియట్ యాక్షన్ లేకపోవడం వన్ ఆఫ్ ది. ఇవాళ నేను ఒకటి అనుకుంటున్నాను సార్, ఆయన దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అని చెప్పి ఛాలెంజ్ చేశాడు కాబట్టి మన వాళ్ళు ఈగో హర్ట్ గట్టిగా పట్టుకున్నారు. కానీ మరి ఇది ఎన్నాళ్ళ నుంచి ఈ తమిళ రాకర్స్ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళ సంగతి ఏంటి సార్? అంటే వాళ్ళు ఛాలెంజ్ చేయలేదు కాబట్టి బతికిపోయారా? మీ ఈగోని టచ్ చేశారు కాబట్టి మీరు పట్టుకున్నారా? లేదు, ఈగోని టచ్ చేశారని కాదు కదా, న్యాయం నేను అందరికీ న్యాయమే కదా. అంతే కదా. సో తమిళ రాకర్స్ని లేకపోతే మూవీ రూల్స్ని వీడి మీద మీరు అసలు వాళ్ళని మీరు పట్టుకుంటారో లేదనే విషయం ఎందుకు కనీసం బ్లాక్ చేయలేకపోతున్నారు? పట్టుకోవడం అనేది సెకండరీ, మీరు బ్లాక్ చేయండి చాలు, వీళ్ళు బతుకు పట్టగడతారు. కానీ ఎప్పుడైతే మీరు కంప్లీట్గా జనానికి అందుబాటులోకి సినిమాకి తీసుకొస్తారో అప్పుడు జనానికి అందుబాటులో అంటే ఏం చేయాలంటారు? రేట్లు తగ్గించాలి. అంతే.
అంతేనా? ఎక్కడ ఇప్పుడు బెంగళూరులో మొన్న జడ్జిమెంట్ వచ్చింది 200 నుంచి పెట్టడానికి లేదు. అంటే సరే కొంచెం నేను ఆపోజిట్ యాంగిల్లో ఒకసారి మీకు మాట్లాడతాను మీతో. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి, 100 కోట్లు పెట్టి కడుతున్నారు, అంత పెద్ద స్క్రీన్లు, ఇప్పుడు ఐమాక్స్ స్క్రీన్స్ కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఖర్చు ఏం తక్కువ అవ్వదు ఖచ్చితంగా. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ నాట్ ఓన్లీ స్క్రీన్ థియేటర్ లోపలే కాదుగా, బయట మాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా. ఇప్పుడు ఏఎంబీ మాల్కి వెళ్తే ఎలా ఉంటుంది క్వాలిటీ, వాష్రూమ్లోకి వెళ్ళి చూసినా కానీ ఏదో అద్భుతంగా ప్యాలెస్లో ఉన్నట్లే అనిపిస్తుంది కదా జనరల్గా మనకి. సో అన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు వసూలు చేసుకోవాలి కదా. ఎలా ఇప్పుడు కేవలం సినిమాని మీరు అన్నట్టుగా సినిమాని కేవలం 100 రూపాయల్లో 150 రూపాయల్లోనే ఇచ్చారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ రేట్ ఇచ్చారనుకోండి, అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు పాప్కార్న్ అంత రేట్ అమ్మకుండా ఇవేవి చేయకుండా అన్ని 100,000